రాహుల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నాడు. క్యాబ్ రాగానే ఇక క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కని బయలుదేరాడు. క్యాబ్ సరైన ట్రాక్లోనే వెళ్తుంది. కానీ పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి సడన్గా ఒక కారు వచ్చి ఆ క్యాబ్ని గుద్దుకోబోయింది. వెంటనే క్యాబ్ డ్రైవర్ బ్రేక్స్ వేసి ఆ కార్కి తగలకుండా తప్పించుకున్నాడు. ఆ కార్ డ్రైవర్ మాత్రం పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. వెంటనే రాహుల్ క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చేయి ఊపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. రాహుల్కి షాక్ అనిపించింది. వెంటనే డ్రైవర్ని ఇలా అడిగాడు, నువ్వు అతన్నెందుకు అలా వదిలేశావు? క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా అని రాహుల్ క్యాబ్ డ్రైవర్ని అడిగాడు. దానికి వెంటనే డ్రైవర్ ఒక సూత్రం చెప్పాడు. అదేంటంటే, చాలామంది చెత్త బండ్ల లాంటి వాళ్ళెప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త అంటే భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త మనసులో నిండిపోతున్న కొద్దీ వెంటనే దాన్ని అవతలి వ్యక్తిపై పోయాలి అనిపిస్తుంది. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా సార్? ఒక చిరునవ్వు నవ్వి చేయి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన భార్య పిల్లల మీద, మన వాళ్ళ మీద, ఇతరుల మీద వేయడం దేనికి? నిజానికి జ్ఞానం కలిగిన వారు తమ రోజును ఇటువంటి చెత్త బండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. జీవితం చాలా చిన్నది. దాన్ని చీకు చింతలతో గడపడం అవసరమా? మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి.